క్వశ్చన్ న్యూస్ ఛానల్ బులెటిన్కు స్వాగతం. అనకాపల్లిలోని ఈరోజు ప్రధాన వార్త. తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరుతూ మాజీ సీఎం జగన్ స్పీకర్కు లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి, మాజీ శాసనమండలి ప్రతిపక్ష నేత దాడి వీరభద్రరావు విమర్శించారు. గురువారం తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగన్ రాసిన లేఖపై ఆయన స్పందించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పీకర్కు ఉత్తరం ఇవ్వడం హాస్యాస్పదం. ఆయన అన్నీ తెలుసు. 5 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇంత అనుభవం ఉండి ఏమీ తెలియనట్టుగా నటించడం, 10% అక్కర్లేదు, ఇవ్వచ్చు, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి అని చెప్పడం అతని నటనకు పరాకాష్ట. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడానికి అవకాశం ఇచ్చారా? ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తూ 5 ఏళ్ళు శాసనసభలో పూర్తి స్థాయిలో అడుగుపెట్టారా? తన శాసనసభ్యులు అడుగు పెట్టనిచ్చారా? అదేవిధంగా ఈ సభల్ని బూతుల సభలుగా మార్చారు. తన అనుచరులు బూతులు మాట్లాడుతుంటే ఏదో పురాణ గాథ వింటున్నట్టు, దేవుడి తాలూకు భక్తి గీతాలు వింటున్నట్టు చాలా హుందాగా, ఆనందంగా ఆయన నవ్వుతూ అట్టహాసం చేయడం ఇవన్నీ ప్రజలు మర్చిపోలేరు. బ్రహ్మాండమైనటువంటి గెలుపునిచ్చినటువంటి ప్రజలు ఎప్పుడైతే అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజలను ఇబ్బంది పాటు చేశారో, ఈనాడు ప్రజలంతా కూడా ఎదురు తిరిగి గతంలో అతనికి ఎటువంటి విజయం ఇచ్చారో అంతకంటే డబుల్ స్ట్రెంగ్త్తో అతను ఓడించడం జరిగింది.